కలిపెడిది ఆవకాయట, కలిపించడివారు మామగారట, మరినే కలిపిన రుచికరం మగునట, కలుపగ వేరొండుగా కలుపగనేలా, ఆవకాయ వెన్న ముద్దతో ఆదరిస్తుంది, మాగాయ పేరిన నెయ్యితో మంతరిస్తుంది, మెంతికాయ మోజు పెంచేస్తుంది, తొక్కుడు పచ్చడి జిహ్వను తోడేస్తుంది, కోరు తొక్కుడు పచ్చడి ఆకలి పెంచేస్తుంది, బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది, పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది, పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది, చింతకాయ చింతించినా చూడరు, ఉసిరికాయ ఉసురుమన్నా ఊరుకుంటారు, గోంగూర పచ్చడి గొల్లుమన్నా ఓదార్చరు, కొరివికారం కొర కొర చూసినా చెలించరు, టమాటా టక్కు టమారాలు చేసిన పడరు, నిమ్మకాయ పచ్చడి నిక్కి నీల్గినా అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు, వంకాయ బండ పచ్చడి బాధపడినా నువ్వు పచ్చడి నువ్వు లేక నేను లేనన్నా, దోసావకాయ దోరగా నవ్వినా నారింజ కారం కవ్వించినా, కొత్తిమీర పచ్చడి కుంటెగా విజిలేసిన, పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా, క్యాబేజీ పచ్చడి గుమగుమలాడినా, కొబ్బరి పచ్చడి కూత పెట్టి పిలిచిన, బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా, కన్నెత్తైనా చూడని ఋష్యశృంగుడిలా వేసవి కాలమంతా వేడి వేడి ఆవిర్లు కమ్ముతున్నా, వడగళ్ళ జడివానలు కురుస్తున్నా, చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా, అన్ని ఋతువుల అమృతమనుచు మామిడికాయతో కలిపిన ఆవకాయలకే అగ్రతాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ ఎన్నెన్ని రుచులు ఇలలో ఉన్నా కంటికి ఇంపు కాదు, నోటికి రుచి కాదు, మనసుకి తృప్తి కలుగదన్నది నిక్కమని.